మీటింగ్ ఈ రోజు నేను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పడిన తర్వాత మంగళగిరి అభివృద్ధి ఎలా చేయబోతున్నాం చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. 2014 నుంచి 24 వరకు ఇక్కడ ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యే గారు ఉన్నారు. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలుగా మంగళగిరి ఎలాంటి అభివృద్ధి చెందలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు పిలిచి చేస్తాం, కోర్టులో కేసులు వేసి అభివృద్ధి కార్యక్రమాలు ముందరికి వెళ్ళనీయకుండా చేశారు. ఓన్లీ 5 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వమే ఉంది. ఆనాడు నేను పోటీ చేస్తున్నానని పాప ఎమ్మెల్యే గారిని మంత్రి చేస్తానని కూడా అన్నారు. ప్రతి సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించి మంగళగిరిని అభివృద్ధి చేస్తాను. మంత్రి పదవి ఎక్కువ ఇవ్వలేదు, అదందరూ తెలిసిన విషయమే. డబ్బులు బడ్జెట్లో కేటాయింపు జరిగింది, కానీ మంగళగిరి అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టిన దాంట్లో కనీసం 10% కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. రెండో విషయం, ఎన్నికల ముందర అమరావతి రాజధాని ఇక్కడి నుంచి వెళ్ళదు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు 3 రాజధానుల పేరుతో కాలయాపన చేస్తూ అందరం చూస్తున్నాం. దానివల్ల తీవ్రంగా నష్టపోయింది ఆంధ్రులు. అటు వైజాగ్ అభివృద్ధి చెందలేదు, కర్నూలులోకి ఎటుకేయలేదు, అమరావతి నాశనం చేశారు. కానీ వాళ్ళు ఈరోజు మనం చూసి ఇంత దారుణంగా ఆంధ్ర రాష్ట్రం ఎలా తయారైందని అడుగుతున్నారు. ఒక మాట చెప్పండి, చాలా చాలా బాధేస్తుంది. అదే కానీ అమరావతి కనీసం బాబు గారు మొదలుపెట్టిన అమరావతి పనులు పూర్తి చేస్తుంటే ఈ రోజు మంగళగిరి రూపురేఖలు మారిపోయాయి. లక్షలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించారు. ఈరోజు పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఉద్యోగాలకి? హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. ఇంకెన్నాళ్ళని మన పిల్లల్ని వేరే రాష్ట్రాలకు పంపిస్తాం? నేను ఇన్ఫాక్ట్ ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేయాలని ఆలోచన రాకుండా ముందరనే మంగళగిరికి ఆనాడు ఐటీ పరిశ్రమలు కూడా తీసుకొచ్చాం. అంటే ఇక్కడ లోకల్స్ చాలా మంది ఇతర దేశాలకు వెళ్ళి కంపెనీలు స్థాపించి మేము మంగళగిరిలోనే మళ్ళీ పెట్టాలన్నా అంటే నేను మంత్రిగా ఆటోనగర్ లో భూములు, ఏపీఐసి భూములు కేటాయించి పనులు ప్రారంభించాను. నేనేంటో ప్రజలకు అర్థం వల్ల ప్రజల సమస్యలు ఏంటో నేను తెలుసుకోలేకపోయా. 5,350 చూశారు. 4 సంవత్సరాలు 10 నెలలుగా ఎవరు చేయని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి అంటే చేనేత. వాస్తవంగా చెప్పాలని ఇక్కడ మగ్గాలు లేవు, బాగా తీసుకురావాలి. ప్రపంచంలో ఉన్న బెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ని ఇక్కడ తీసుకురావాలి లక్ష్యంతో మేము ముందరికి వెళ్తాం. నాకు బాగా తెలుసు, ఎందుకంటే పక్కనే మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కూడా ఉంది, అటుపక్కన మంజీరా సమస్య ఉంది. ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు, పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఇది పంచాయతీ కింద ఉంది, నిధులు కేటాయించాం, పైప్ లైన్ కూడా పనులు ప్రారంభించాం. ఈ ప్రభుత్వం వచ్చేది క్యాన్సిల్ చేసిందమ్మా. ఇంకో పక్కన మంజీరా నుంచి వచ్చిన వాళ్ళకి ఒక సమస్య ఉంది. అటు పక్కన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కి మంజీరా మధ్యలో ఒక కాలువ ఉంది. అది ప్రభుత్వం కావాలని కక్షతో ఎమ్మెల్యే గారు ఆ పూడిక తీపిచ్చారు. కరెక్ట్, సరైన ప్రికాషన్స్ తీసుకోలేదు. దానివల్ల ఈరోజు వర్షం పడితే నీరంతా బేస్మెంట్ లోకి వస్తాం కూడా జరుగుతుంది. మీకు వస్తుంది, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా వస్తుంది. ప్రభుత్వం దాన్ని లైనింగ్ చేసి నీరు రాకుండా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. దాంట్లో ప్రధానమైనది ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. పరిపాలన ఒకే దగ్గర ఉంటుంది, అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జరుగుతుంది. గతంలో కూడా చూసాం, కియా మోటార్స్ అనంతపూర్ తీసుకొచ్చాం, సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమలు చిత్తూరుకి తీసుకెళ్ళాం, ఫిషరీస్ పెద్ద ఎత్తున ఈస్ట్ వెస్ట్ గోదావరికి తీసుకెళ్ళాం, ఇంకో పక్కన ఐటీ కంపెనీలు విశాఖపట్నం తీసుకెళ్ళాం. వీ విల్ కంటిన్యూ దట్ వర్క్. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జరుగుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ పరిపాలన సౌలభ్యం కోసం రాజధాని ఒకటే ఉండాలి, అది అమరావతి. సాగిపోయిన పనులన్నీ మళ్ళీ మేము ప్రారంభిస్తాం. రోడ్ల సమస్య ఉంది, ఇవన్నీ అనేక ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం. మంగళగిరి
సో మీరందరూ గర్వపడే విధంగా మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి, ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి. ఇక్కడ మంగళగిరికి న్యాచురల్ గా వచ్చేది గోల్డ్స్, పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. డిజైనింగ్ దగ్గర నుంచి ప్రొడక్షన్ వరకు ఇక్కడ ఎంతమంది అవకాశం ఉంటుంది. సో ఎక్కువ మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలనేది మేము ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల మన 5 సంవత్సరాలు ఎందుకు వెళ్తాం, 30 సంవత్సరాలు మన బ్రాండ్ కూడా పోయింది. పెట్టుబడులు పెట్టడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇదా పిల్లలకి స్థానికంగానే ఉద్యోగాలు కల్పించగలుగుతామని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం. హటావో జగన్మోహన్ రెడ్డి. నాకు ఇంట్రెస్ట్ ప్లస్ ఐ హ్యావ్ సమ్ బిజినెస్. సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ద సో వీ నీడ్ రిక్రియేషన్ సెంటర్స్ ఇన్ మంగళగిరి. చాలా బ్యూటిఫుల్ కొండలు ఉన్నాయి. Tirupati, we will also do it in Visakhapatnam. So all 3 cities will get equal thrust in terms of international. And Mumbai, they're doing it. So we need to bring them back. We need to bring back mega investments in big data. There's no second thought. So it starts with. జనరల్ గా కంపెనీస్ కానీ ఎంప్లాయీస్ కానీ దే ప్రిఫర్ టు స్టే దేర్. కన్విక్షన్ ఉన్నటువంటి లీడర్స్ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు వాళ్ళు ఇక్కడ పెట్టడానికి ఇష్టపడలేదంట. ఫస్ట్ ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడికి వచ్చి మేమేం చేస్తామని. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు 5 సార్లు ఆయన దగ్గర మీకు ఒక మంచి లెగసీ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉండబోతుంది అనే విధంగా చేసి అన్ని ఇచ్చి కన్విన్స్ చేస్తే వాళ్ళు వచ్చి పెట్టారు అలాంటి 3 యూనివర్సిటీస్. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎవరైనా అభిప్రాయం చూసినప్పుడు మేము గౌరవించే ముఖ్యంగా మహిళలకు ఎంతో రెస్టారెంట్తో కలిగి అందుకు మేము అభిమానించే బాధ్యత చేస్తుంటే మా బాబు ప్రయత్న స్వేచ్ఛకి ఎలాంటి పని చేస్తారో నాకు తెలుసుకోవాలి. మీరు వీసా గురించి చెప్తుంటే ఎగ్జాక్ట్లీ మీరు బయటకు వచ్చారు తర్వాత కిరణ్ గారు ఛానల్ జాగ్రత్త.